హై ఫ్రెండ్స్, మీకు తెలియని టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కొన్ని జంతువులకు కొమ్ములు ఎందుకుంటాయి? ఆకాశాన్ని చుక్కలు నిజంగా రాలుతున్నాయా? ఏదైనా వాహనాన్ని ఓవర్టేక్ చేస్తే ఏం జరుగుతుంది? కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి? ఇది అపశకనమా లేదా దీనిలో మర్మం ఏంటి? దేవుడికి కొబ్బరికాయను ఎందుకు కొడతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం. కొన్ని జంతువులకు కొమ్ములు ఎందుకుంటాయి? ఈ కొమ్ములు వేటాడి జంతువుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. మందలోని ఆడ జంతువులను ఆకట్టుకోవడానికి, ప్రత్యర్థులతో పోరాడడానికి ఈ కొమ్ములు ఎంతగానో ఉపయోగపడతాయి. పశువులకు కొమ్ములు ప్రధాన ఆయుధాలుగా పనిచేస్తాయి. ఈ కొమ్ములలో మన గోళ్ళు వెంట్రుకల్లో ఉండే కెరోటిన్ అన్న పదార్థం ఉంటుంది. నెంబర్ 2, ఆకాశం నుండి చుక్కలు నిజంగా రాలుతాయా? చుక్కలు రాలుతున్నాయని అనే పదాలను మనం వాడుతుంటాం, కానీ నిజానికి ఎప్పుడు చుక్కలు అనేవి రాలవు. అంతరిక్షంలో ధూళి ఇంకా అనేక పరిమాణాల్లో ఉండే ఉల్కలు తిరుగుతూ ఉంటాయి. అలా సంచరిస్తున్న ఉల్కలు ఏవైనా భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణంలోని గాలి అణువులతో ఘర్షణకు లోనై అక్కడ మండిపోయి ఆవిరవుతాయి. ఈ ప్రక్రియనే మనకు ఆకాశంలో నక్షత్రాలు రాలుతున్నట్టు కనిపిస్తాయి. నెంబర్ 3, ఏదైనా వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మన చాలామంది వెహికల్కి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్కి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇలా చేయడం అనేది చట్ట విరుద్ధం. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తుంటే రైట్ సైడ్ వైపే చేయండి. కొంత లేట్ అయినా పర్లేదు, కానీ రిస్క్ తీసుకోకండి. నెంబర్ 4, కుక్కలు రాత్రిపూట ఏడుస్తాయి కదా, అసలు ఇది ఏస్తే అపశకనమా? అసలు దీనిలో మర్మం ఏంటంటే, కుక్కలు విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తాం. అంతేకాదు, కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా అవి చూస్తాయని చెబుతుంటారు. కుక్కలకు రాత్రిపూట ఆత్మలు కనిపిస్తే అవి ఏడుస్తాయని పెద్దలు అంటుంటారు. ఇవి ఏడవడం వల్ల ఎవరైనా చనిపోతారనే నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ సైన్స్ ప్రకారం అయితే కుక్కలు చలికాలంలో ఎక్కువ ఏడుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చలికి తట్టుకోలేక ఏడుస్తాయని. అంతేకాదు, కుక్కలు తమ పిల్లలు లేదా తన తల్లికి దూరమైనప్పుడు కూడా ఏడుస్తాయని, లేదంటే వీధి కుక్కల నుండి గుంపు నుండి విడిపోయినప్పుడు కానీ, యజమాని నుండి దూరం అయినప్పుడు కానీ, లేదా ఆరోగ్యపరంగా బాధపడుతూ ఉంటాయని చెప్తున్నారు. నెంబర్ 5, కొబ్బరికాయను దేవుడికి ఎందుకు కొడతారు? దీనికి కారణం ఏంటంటే, కొబ్బరి నీళ్ళవి చాలా పవిత్రమైనవి, అలాగే మలినం లేనివి. కొబ్బరిని కొట్టడం వలన మనసులో ఉన్న కల్మషం, అహంకారం, ఈర్ష్యాదేశాలు అన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ని ఆన్ చేయండి.